ధర్మం ఆధారంగానే రాజకీయమే కాదు అర్థశాస్త్రం నడవాలి, ధర్మ ఆధారంగానే సమాజము నడవాలి. అయితే ఆ ధర్మం ఏం చెప్తుంది అన్న దగ్గరే చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. అక్కడే సమస్య వస్తుంది. ధర్మం ఏం చెప్తుంది? వివేకానందుడు అమెరికా వెళ్ళి ఏం చెప్పాడంటే, అది కూడా పార్లమెంట్ ఆఫ్ రిలీజన్స్లో చెప్పాడు. నేను ఏ దేశం నుంచి వచ్చానంటే మా పవిత్ర భారత భూమిలో మా ధర్మమే గొప్పది అని మేము అనము, అన్ని ధర్మాల్లోనూ సత్యం ఉందని నమ్మే ఒక గొప్ప దేశం నుంచి నేను వచ్చాను అని చెప్తాడు వివేకానందుడు. అది వివేకానందుడు గొప్పతనం. ఆదిశంకరుడు చెప్తారు, పెద్దలు చెప్పాలి, నేను పండితుని కాదు, క్షమించాలి తప్పుంటే, ముందుగానే అడుగుతున్నాను, డిస్క్లైమర్ ఇస్తున్నాను. సో ఏం చెప్పారు ఆదిశంకరులు? నదులన్నీ ఎన్ని మార్గాల్లో ఎన్ని నదులు సముద్రంలో కలుస్తాయో సమస్త విశ్వాసాలు కూడా చివరకు ఆ భగవంతుల్లోని ఐక్యమవుతాయి అని చెప్తాడు. అంటే ఆత్మ పరమాత్మల ఐక్యత అద్వైతమైతే వ్యక్తి సమాజాల ఐక్యతే శంకర తత్వం సమాజానికి అన్వయిస్తే. నేను ఈరోజు ఉదయం ఒక మాట్లాడాను, అది కూడా నాకు గుర్తున్నది, మళ్ళీ అది పొరపాటు ఉంటే సరిచేయాలి. ఒక కథ విష్ణు పురాణంలో చాలా ఏళ్ల క్రితం చదివినట్టు గుర్తు, సోర్స్ తప్పుంటే సరిచేయండి. ఒక బాటసారి అడవి ద్వారా వెళ్తుంటాడు, వర్షం పడుతుంటుంది, తలదాచుకోవటానికి అటు ఇటు చూస్తే చిన్న గది కనపడుతుంది. ఆ తలుపు తీసి అక్కడ నిద్రిస్తాడు. ఈలోగా రెండవ బాటసారి అటువైపు వెళ్తాడు. అదే తలుపు తడితే మొదటి బాటసారి ఇది ఒక్కరైతే నిద్రపోవచ్చు, ఇద్దరైతే కూర్చోవచ్చు అని ఆహ్వానిస్తాడు. ఈలోగా మూడవ బాటసారి అటువైపు వెళ్తాడు. తలుపు కొడితే వాళ్ళిద్దరు అంటారు, ఒకరైతే నిద్రపోవచ్చు, ఇద్దరైతే కూర్చోవచ్చు, మీరు కూడా రండి, ముగ్గురం నిలబడి తలదాచుకుందామంటారు. ఇది భారతీయ ధర్మం అంటే, ఇది విశాలమైన భారతీయ ధర్మం. సో అందువల్ల శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో అన్నది నాకు గుర్తు, కరుణతో దయతో ప్రేమతో ఎవరు నన్ను సేవిస్తారో వారే నాకు అత్యంత ప్రీతిపాత్రులు అర్జున అన్నాడు. అందుకే ఎత్ర యోగీశ్వర కృష్ణ తత్ర ధనుర్ధారి అర్జున అని చెప్తారు. ఎందుకంటే యోగీశ్వరుడు అని సంబోధించడంలో ఉద్దేశం ఏంటంటే నీవు కూడా ఇలా జీవించు. అందువల్ల ఒక విద్వేషరహితమైన సమాజ నిర్మాణాన్ని భారతీయ ధర్మం కోరుకుంటుంది. అందుకే భారతదేశం ఇన్ని రకాల భూకంపాలను కూడా తట్టుకొని భారతదేశం ఇలా నిలబడగలిగిందంటే దాని గొప్పతనం అది. అందువల్ల ఇలాంటి సార్వజనీనమైన సార్వత్రికమైన ధర్మాన్ని కనుక భారతదేశం అనుసరించినంత కాలం ఆ ధర్మ ఆధారంగా రాజకీయం నడవాలి. ధర్మం ఏం చెప్పింది? ఈశా ఉపనిషత్తులో చెప్పినట్లు జల్లికట్టు తీర్పులో సుప్రీంకోర్టు ఉటంకిస్తుంది. ఈ చరాచర జగత్తులో ఏ జీవరాశికి మరో జీవరాశి పైన ఆధిపత్యం చెలాయించే అధికారమే లేదు అని చెప్తాడు. అన్న మన ధర్మం ఏం చెప్తుంది? ఇంతకుముందు ఈ కార్యక్రమానికి ముందు నేను విన్నాను. ధర్మం ఏం చెప్తుంది? ఈ దేశంలో మీకు ఈ దేశంలో 22 కోట్ల మంది ప్రజలకు రోజుకు సగటున 375 రూపాయల ఆదాయం. ఇది నేను చెప్పింది కాదు, దత్తాత్రేయ హోస్బోలే గారు చెప్పింది, ఆర్ఎస్ఎస్ ప్రతినిధి. 22 కోట్ల మంది భారతీయులకు రోజుకు 375 రూపాయల లోపు ఆదాయం ఉంది. గౌతమ్ అదానీ రోజు ఆదాయం 1600 కోట్లు. ఇది ధర్మం అంగీకరిస్తుందా అని నాకు ప్రశ్న. ఈ రకమైన అర్థశాస్త్రాన్ని ధర్మం అంగీకరిస్తుందా? ఈ అర్థశాస్త్రాన్ని ధర్మం నాకు తెలిసినంత వరకు హైందవ ధర్మము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు. సో అందువల్ల ధర్మం సమానత్వాన్ని కోరుకుంటుంది, ధర్మం సౌభ్రాతృత్వాన్ని కోరుకుంటుంది. అందుకే అది ధర్మం అంటారు. దాని ధర్మం అనడానికి కారణం అది.